తెలుగువారి ఘనకీర్తిని చాటుతూ శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ 1998వ సంవత్సరం నవంబర్ 21వ తేదీన ప్రారంభింపబడి 19వ సంవత్సరంలోకి అడుగుడిన సందర్భంగా శ్రీ హేవిళంబినామ నూతన సంవత్సర ఉగాది పండుగను, ప్రపంచ మహిళా దినోత్సవాన్ని మరియు బాపు రమణ పురస్కారాలను మ్యూజిక్ అకాడమీలో మార్చి 29 తేదీ బుధవారం 2017వ తేదీ సాయంత్రం 4:41 పంచాంగ పఠనంతో ప్రారంభించి 2016వ సంవత్సరంలో విడుదలైన చలనచిత్రాల్లో 24 విభాగాలకు సంబంధించిన నటీనటులను, దర్శక నిర్మాతలను మరియు సాంకేతిక నిపుణులను ఉగాది పురస్కారాలతో బాపు చిత్రంలో నటించిన నటీనటులను, బాపు బొమ్మ హీరోయిన్కి, బాపు రమణ హీరోకి అంటే వారి చిత్రంలో నటించిన వారికి వారి పేరు మీద అవార్డునిచ్చి మరియు వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళామణికి మహిళారత్న పురస్కారాన్ని ఇచ్చి సత్కరించి కమిటీ సభ్యులతో చర్చించి ఇదంతా నిర్ణయించడమైనది. ఈ కార్యక్రమానికి శ్రీ కళాసుధ సభ్యులతో పాటు ఆహ్వానితులందరూ సకుటుంబ మిత్ర సమేతంగా విచ్చేసి చెన్నైలోని తెలుగువారి ఘనకీర్తిని ఇనుబడింప చేయాలని స్వాగతిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ పి నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు వారు వస్తున్నారండి. సభాధ్యక్షత శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, ఉపసభాపతి ఆంధ్రప్రదేశ్ వారు వస్తున్నారు. గౌరవ అతిథులుగా శ్రీ రమేష్ దాట్ల, తెలంగాణ పారిశ్రామికవేత్త, సిఎండి ఎలికో హెల్త్ కేర్ సర్వీసెస్ లిమిటెడ్ వారు వస్తున్నారు. మువ్వా పద్మయ్య, చైర్మన్ సౌత్ ఈస్ట్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వారు వస్తున్నారు. శివాజీ రాజా గారు, ప్రెసిడెంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు వస్తున్నారు. దీనికి జ్యోతి ప్రకాశనం సావిత్రి గారి కూతురు అయిన విజయ చాముండేశ్వరి గారు జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభిస్తున్నారు ఆ రోజున. దీనికి సభా నిర్వహణ కంపీరింగ్ ప్రాసమణి వారు చేస్తున్నారు, వారు కావల నుంచి వస్తున్నారు. ఇంకా మిగతాది ఉగాది పురస్కార అవార్డ్స్ గ్రహీతలు ఎవరెవరు అనేది శివాజీ రాజా గారు మీకు అందరికీ విశదీకరిస్తారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శ్రీ ఏడిద శ్రీరామ్కు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఉగాది మ్యూజిక్ అకాడమీలో కన్నుల పండుగగా జరుగుతుంటుంది. మేము మద్రాసులో ఉండగా కూడా దాంట్లో గెస్ట్గా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఒక అతిథిగా కాకుండా ఇంపార్టెంట్ పర్సన్గా అక్కడ పాల్గొనడం అన్నది చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా నాకు ఏదో అవార్డు వచ్చింది, వెళ్ళాను. వాళ్ళు మర్యాదలు ఎంత బాగున్నాయంటే అసలు స్పెషల్ జ్యూరీ అవార్డు ఏదో వచ్చింది నాకు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్గా వెళ్ళటం జరుగుతుంది. ఎంతో చక్కగా కన్నుల పండుగగా జరుగుతుంది. వాళ్ళు రిసీవ్ దగ్గర నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసే వరకు వాళ్ళ ఆతిథ్యం అన్నది అద్భుతం. ప్రతి కళాకారుడు తన ఈ ఒక అవార్డు ద్వారా దేని ద్వారా వచ్చిన గుర్తింపు అది మాటల్లో వర్ణించలేంది. వీళ్ళు చాలా స్క్రీనింగ్ చేసి, వీళ్ళకి మంచి కమిటీ ఉంది, స్క్రీనింగ్ చేసి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అందరికీ అవార్డులు ఇస్తుంటారు. వీటితో పాటు పారిశ్రామికవేత్తలకు, సంఘ సేవకులకు ఇలా కూడా ఇస్తుంటారు. ఇది 19వ సంవత్సరం, ఇలాగే సాగుతుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీకు కావాల్సిన సహాయం ఏదన్నా ఉంటే ఇక్కడ మేమందరం కూడా పాల్పంచుకుంటామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సురేష్ గారికి బాపురం అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. జగన్ గారు కూడా 1998లో స్థాపించడం జరిగింది. అప్పుడు మా నాన్నగారు ఏడుది నాగేశ్వరరావు ఫౌండర్ మెంబర్గా అందులో ఉండడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి వాళ్ళు ప్రతి ఉగాదికి పురస్కారాలు, అవార్డ్స్ ఇవన్నీ చాలా గొప్పగా చేస్తున్నారు. అసలు తెలుగు తనాన్ని తమిళనాడులో చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్తున్న ఈ సంస్థ కళాసుధ. మా నాన్నగారికి అప్పట్లో భీష్మ అవార్డు, డివిఎస్ రాజు గారి అవార్డు రావడం జరిగింది. అలాగే మా సినిమాలన్నిటికీ ఎన్నో సినిమాలకి ఈ అవార్డ్స్ అన్నీ రావడం జరిగింది. నేను ఆల్మోస్ట్
ప్రతి అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళడం పాల్గొనడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండియర్గా పంచాంగ శ్రవణంతో ఈ ఉగాదిని తెలుగు చెన్నైలో తెలుగుతనాన్ని ఉట్టిపడేలాగా జరపడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఈ సంవత్సరంలో ముఖ్య అతిథిగా మా శివాజీ రాజా గారు, మా ప్రెసిడెంట్, అలాగే బాపు రమణ గారి అవార్డు అందుకుంటున్న నరేష్ గారు, మా జనరల్ సెక్రటరీ, వీళ్ళందరూ పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ, అలాగే శ్రీనివాస్ గారికి 20 సంవత్సరాలుగా ఇంత గొప్పగా చేస్తున్న ఈ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అశ్విని శాస్త్రి, రోహిణి శాస్త్రి పంచాంగ శ్రవణంతో మొదలవుతుందండి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వారి శ్రీమతి అయిన శ్రీవర్ధిని తమన్ వారు ప్రార్థనా గీతంతో మొదలు పెడుతున్నాము. ప్రారంభించబడుతుంది ఆ రోజున. తర్వాత శాస్త్రీయ సంగీతం, బాపు గారి నవరసాభినయం అన్నట్టుగా ఆ పేరు మీద అనితా గుహ వాళ్ళ శిష్య బృందాన్ని నవరస నటనాభినయంతో ఆ రోజున ఒక 15 నిమిషాల బ్యాలే ఒకటి తయారు చేసాం. అది ఆ రోజున ప్రోగ్రామ్, కల్చరల్ ప్రోగ్రాంలో అది ప్రత్యేకత సంతరించుకుంటుంది. తర్వాత అలాగే శాస్త్రీయ సంగీతం, బాలమురళీకృష్ణ గారి శిష్యురాలైన బాలమురళీకృష్ణ గారు మన అసోసియేషన్ కమిటీ మెంబర్ అండి కళాసుధకి. వారు ఈ మధ్యనే పరమపదించిన సందర్భంగా వారి శిష్యురాలు ముఖ్యుల్లోనైన ఎస్జే జనని వారు రచించిన సంగీతాన్ని ఉన్నాయి. వాటిని ఒక 3 కీర్తనల్ని అండ్ ముఖ్యంగా తిల్లానాన్ని ఆవిడ ఆ రోజున తన గానామృతంతో అలంకరించడం జరుగుతుంది. తర్వాత అలాగే కూచిపూడి నృత్యం, కూరపాటి విజయదుర్గ ప్రత్యూష అనే అమ్మాయి విజయవాడ నుంచి వచ్చి ఆ రోజున నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కూచిపూడి నృత్యం శివస్తుతి కుమారి మహతి భిక్షు, వారు హైదరాబాద్ నుంచి అరుణా భిక్షు గారి శిష్యురాలు, వారు వచ్చి ఆ రోజున నాట్యం ఆవిష్కరిస్తారు. అలాగే ఈ చిత్రాల్లోని పాటలు, వాటిల్లో ముఖ్యంగా చిత్రాలకు సంబంధించిన అవార్డ్స్ ఇస్తున్నాం కాబట్టి ఆ చిత్రాల్లో ఉన్న పాటలు ఆ రోజున బిఫోర్ అవార్డు కార్యక్రమానికి ముందుగా మల్లికార్జున అనేవారు పాడడం జరుగుతుంది. కమిటీ సభ్యులుగా అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్ గారు ఉంటారు, గౌరవ సలహాదారు గారు ఆర్ గోపాలకృష్ణ గారు అండ్ బెల్లంకొండ శివప్రసాద్ గారు ఉంటారండి. ఉపాధ్యక్షులు వచ్చి సాయిరాం గారు ఉంటారండి. కార్యదర్శిగా నిడమర్తి లావణ్య గారు, ఉప కార్యదర్శిగా డి శ్రీనివాస్ గారు అండ్ సరళా రవి గారు ఉంటారండి. కోసము స్పెషల్ రెండో సినిమానే డాన్స్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పార్ట్స్ అబౌట్ ద మూవీ. ఏదైనా మూవీ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఆ సాంగ్లో మ్యూజిక్ కొంచెం డాన్స్ సీక్వెన్స్కి సూట్ అయ్యే మ్యూజిక్ ఇవ్వండి, బ్యాక్గ్రౌండ్ బీట్స్ ఇవ్వండి అని